మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్ జయప్రద కాలనీ 130 సర్వే నెంబర్లోని 6300 గజాల స్థలాన్ని కబ్జాకోర్ల నుండి రక్షించిన హైడ్రాకు ప్రభుత్వానికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జయప్రద కాలనీలోని హైడ్రా ఫెన్సింగ్ వేసిన స్థలంలో చిన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల సహాయంతో హైడ్రాను ఆశ్రయించి ఈ స్థలాన్ని కాపాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ స్థలం కాపాడుకోవడానికి సహకరించిన డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీలను రక్షించుకోవడానికి హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చిన్న ముదిరాజ్, కవిత, గొరిగె నరసింహ, ఓపులేష్, నీలిమ, బాలమణి, శేఖర్, లడ్డు ముదిరాజ్, పద్మావతి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు, సిఐ రాజశేఖర్ గారు మాకు ఈ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి కాపాడించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా పై నుండి పెద్ద ఆఫీసర్లు కానీ పెద్ద మనుషులు జంగన్న గారు, అజయ్ అన్న గారు, డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరికీ సహకారంతోనే ఇంత ముందుకు వచ్చి మేమందరం కూడా మా కాలనీని కాపాడుకోవడం జరిగింది. ఈ కాలనీలో భవిష్యత్తు కోసం ఆలోచించి పిల్లల కేటాయింపు స్థలాలు, స్కూలు, లైబ్రరీ, ఒక షాపింగ్ కాంప్లెక్సు ఇలాంటి స్థలాలు 6300 గజాలు మాకు అప్పచెప్పినటువంటి రంగనాథ్ సార్ సిఏ సార్కి మళ్ళీ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఒక 40-50 కోట్ల ప్రాపర్టీ. ఎందుకంటే ఈరోజు మన కాలనీ ఒక 100 గజాల స్థలం కొనాలనుకుంటే ఒక 30 నుంచి 40 లక్షల స్థలం అవుతుంది ప్రైజ్. అలా ఆలోచించుకుంటూ పోతే మన 6300 గజాల స్థలాన్ని మనం కాపాడినందుకు రంగనాథ్ సిఏ గారికి, రాజశేఖర్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఈ జయప్రద కాలనీలో ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, స్కూలు, లైబ్రరీ, గుడి స్థలం, ఇవన్నీ కబ్జాకు గురి అయిపోయినాయి. కబ్జాకు గురి అయిపోయినప్పుడు ఏమైందంటే 4-5 ఇళ్ళు కలుసుకొని కొంచెం మాట్లాడుకొని ఎట్లా పోతే ఎట్లయితుంది, ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు మాకు ఒక చిన్న ముదిరాజు గుర్తొచ్చిండు. చిన్న ముదిరాజును పట్టుకొని బింగి జంగయ్య దగ్గరికి పోయినాం. మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య దగ్గర నుంచి, అక్కడి నుంచి మేయర్ దగ్గరికి పోయినాం. మేయర్ అజయ్ సార్ దగ్గరికి పోయినాం. అజయ్ సార్ దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే, మీరు ఎక్కడ వెయిట్ చేయకూరి, చక్కగా హైడ్రాకి వెళ్ళుర్రి, హైడ్రాకి వెళ్తే మీ పని అవుతుంది అని చెప్పారు. అదే నమ్మకం మీద ఆ పెద్దల మాటలు పట్టుకొని మేము హైడ్రాకి చక్కగా వెళ్ళడం జరిగింది. హైడ్రాకి వెళ్ళిన వెంటనే మాకు రంగనాథ్ సార్ ఆ రోజు ఇమ్మీడియట్లీ కలవడం జరిగింది. ఇమ్మీడియట్లీ కలవగానే ఆయన ఒక్కటే హామీ ఇచ్చిండు, మీ జాగాలు మీకు ఎక్కడ పోవు, మీ కాలనీకి మేము అప్పచెప్పుతాము, మీరు ధైర్యంగా ఉండండి అని మాకు ధైర్యం చెప్పినప్పుడు పెద్ద ధైర్యం వచ్చింది. ఎట్లా వచ్చింది ధైర్యం అంటే, సార్ ఇంత పెద్ద సార్ మాకు హామీ ఇచ్చినప్పుడు మాకు జాగాలు మాకు వస్తాయి అనే మా సంతోషం, మేము ఆ 4 రోజులు సంతోషంలో ఉన్నాము. తర్వాత ఏమైంది, చెప్పిన 4 రోజులకే మాకు ఒక్కటే రోజులో ఫినిషింగ్ ఇచ్చి మా కాలనీకి మాకు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన వెంటనే మాకు ఎంత సంతోషం అయిపోయి ఈ రోజున మన రంగనాథ్ సార్కు మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదే పాటు రంగనాథ్ సార్, తర్వాత రాజశేఖర్ సార్, తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, ఇది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పక్కకు పెట్టేసిన దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముందరికి తీసుకొచ్చి దీన్ని నేనుండా ఎంత నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది అనుకోకుండా కూడా ముందరికి వచ్చి ఆయన ఎప్పుడైతే దీన్ని ముందర తీసుకొచ్చిండో, ఒక ఊరు కాదు, ఒక పల్లె కాదు, తెలంగాణ మొత్తం, స్టేట్ మొత్తం ఆల్రౌండ్ గవర్నమెంట్ జాగాలు ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్కి చెందుతున్నాయి. ఇదొకటి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డి సీఎం సార్కు.